సో ఇప్పుడు మీరు రీడింగ్ చూస్తున్నారు ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అనమాట. నాకు 79 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో కాదు, యకుజా సంబంధించిన రూబీ అనమాట. ఇది మనకి పులివెందుల్లోని మాహి ఎంటర్ప్రైజ్ వాళ్ళైతే ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 35,000 రూపాయలకి అయితే స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. 35,000 రూపాయలకి అయితే 4 బ్యాటరీస్ తో దాదాపు 50 కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5 బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే కనుక 67 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వస్తుంది. మేము రేంజ్ టెస్ట్ చేసాం. ఇక 6 బ్యాటరీ ప్యాక్స్, ఇదే స్కూటర్ మనం 6 బ్యాటరీ ప్యాక్స్ వేస్తే కనుక మాకు రియల్ రేంజ్ మీకు ఇందాక చూపించిన 79 కిలోమీటర్ రేంజ్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభించింది. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది యకుజా బ్యాండ్, బట్ ఇది బ్యాండ్ కాదు. ఈ బ్యాండ్ తోనే మన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు అనమాట. జస్ట్ నేను ఇక్కడ బ్యాండ్ ని ఇలా పెట్టాను, స్కూటర్ అయితే ఆన్ అయింది. అలానే ఈ బ్యాండ్ తో మనం ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం ఆఫ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు సౌండ్ విన్నారు కదా, ఈ సౌండ్ వాస్తవానికి స్కూటర్ లో సౌండ్ బాక్స్ కూడా ఉంది, ఆప్షన్ కూడా ఉంది. అలానే NFC కార్డుతో కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ చేయొచ్చు, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫ్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ LED ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్, డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 6 నుంచి 8 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ మీద అయితే 1 సంవత్సరం పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ EV కరెంట్ కోసం EV కొరడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.